హలో అండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇలా చేయండి. రైస్‌లోకి బావుంటది. రోటీ, చపాతీ, బిర్యానీలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే పెద్ద క్యాప్సికమ్ 3 తీసుకున్నాననమాట. అలానే చిన్న టమోటోలు ఒక 3 తీసుకున్నాను. టమోటోలు మీడియం సైజ్ అయితే ఒక 2 తీసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఏం చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని పల్లీలు బాగా వేయించుకోండి. ఈ పల్లీలు బాగా వేగాక 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని నువ్వులు కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మనం ఎండి కొబ్బరి పొడి వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికే ఈ కొబ్బరి పొడి కూడా వేగిపోతుంది. చూడండి ఈ విధంగా కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని మెత్తగా మనం పేస్ట్లా రెడీ చేసుకోవాలి. మనకి కర్రీకి గ్రేవీ ఇదే మాట. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని అదే కళాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడయ్యాక మనం తీసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకుని నూనెలో మనం కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఈ ముక్కలు నూనెలో ఒక 3 లేకపోతే 4 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా ముందుగా వేయించుకుని మసాలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. అదే నూనెలో ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగాక 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త వేగాక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి ఎర్రగా వేగిపోవాలండి. అప్పుడే మనకి కర్రీ బాగుంటుంది. ఇవి వేగేటప్పుడే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు అన్నవి. చూడండి ఇలాగా. చూడండి కలర్ మారింది కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పూర్తిగా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చాలన్నమాట. చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా బాగుంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కొద్దిగా స్పైసీగా కావాలంటే కారం అన్నది కాస్త యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని ఇవి అన్నీ కూడా మాడిపోకుండా ఉండాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అన్నది వేసుకోవాలి. ఈ మనం వేసుకున్నటువంటి కారం మాడిపోకుండా ఉండాలంటే ఇలా చక్కగా కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి మనకి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలినట్టుగా కనిపిస్తుంది కదా. మనం తీసుకున్నటువంటి టమోటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి టమోటాలు కూడా మనకి మంచిగా మగ్గిపోవాలి. టమోటా ముక్కలు ఎంత బాగా మగ్గితే మనకి గ్రేవీ అన్నది అంత బాగా వస్తుందన్నమాట. మీరు మూత పెట్టుకుని మధ్యన కలుపుతూ టమోటా ముక్కల్ని ఈ విధంగా మగ్గించుకోండి. ఎప్పుడైతే టమోటా ముక్క బాగా మగ్గుతుందో మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుని చక్కగా ఈ ఉప్పు కారం అన్నీ ఈ ముక్కలకి పట్టేలా కలుపుకోండి. ఈ విధంగా మొదటిగా ఈ విధంగా కలుపుకోండి. ఒక 3 నిమిషాల పాటైనా సరే ఈ విధంగా మనం చక్కగా ఉప్పు కారం పట్టేలా కలుపుకుని వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇవి బాగా చక్కగా వేగాయి అనగానే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం కూడా వేసుకుని అలానే మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని వేసుకోండి. చక్కగా కర్రీ అంతా కూడా ఒకసారి కలుపుకుని సాల్ట్ కూడా చూసుకుని తగ్గింది అంటే వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని నూనె పైకి తేలేంతవరకు మూత పెట్టుకుని మధ్యన కలుపుతూ మనం ఉడికించుకోవాలి. చివరిన కొద్దిగా మనం గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా నూనె పైకి తేలుతుంది. క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. చూడండి నూనె పైకి తేలింది కదా. చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ మసాలా కర్రీ. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. అంత బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత మంచి గ్రేవీతో వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.